9,000 ఎకరాలు 5 లక్షల కోట్ల భూముల్ని అమ్ముకొని అభివృద్ధి పేరిట బినామీలకు అంటగడుతున్నారని అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడడం మీరు చూశారు, మీడియా రిపోర్ట్ చేయడం. ఇలాంటి పరిస్థితి వస్తుంది. దాదాపు 9 సార్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము పర్సనల్గా కలుసుకొని ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తే తప్పకుండా సార్ అని మాటిచ్చి ఈ 2 సంవత్సరాలు ఆయన మాట తప్పారు. ఇప్పుడు డిసెంబర్ 8, 9, 10 ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని పెట్టి, గ్లోబల్ సమ్మిట్ అని, ఏదో మాయ మాట్లాడి ఇక్కడున్న డబ్బుని లక్షల కోట్లని విదేశాలకు ఇన్వెస్ట్మెంట్ అనే పేరుతో వీళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారని కూడా ఆరోపణలు మనం మీడియాలో చూసాం. ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పై సర్వనాశనం అయిపోతుంటే, చిన్న చిన్న పార్టీలన్నీ ప్యాకేజ్ స్టార్లుగా మారి క్లోజ్ అయిపోతే, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కు దీటుగా ఒక్క ప్రజాశాంతి పార్టీయే కంటిన్యూగా అలిసిపోకుండా పోరాటం చేయడం మీరు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్లో నేను పోటీ చేద్దామని, లేదా మంచి క్యాండిడేట్ని పెడదామని సల్మాన్ ఖాన్ లాంటి వారు వచ్చారు. 90 లక్షల మంది ఫాలోయింగ్ ఉన్న ఆయన. వెంటనే మల్లు రవి గారు పెద్ద ఆయన వచ్చి ఒకసారి కాదు 4 సార్లు, సార్ తప్పకుండా మీరు మాకు మద్దతు ఇవ్వండి, జూబ్లీ హిల్స్లో మీరు క్యాండిడేట్ని పెడితే మీరు గెలవకపోయినా బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓట్లు నష్టం వస్తుందని పెద్దవారు మల్లు రవి గారు కోరిన మేరకు, ఆయన మీద ఉన్న గౌరవంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్న గౌరవంతో ఒక లాస్ట్ ఛాన్స్ ఇద్దామని నేను జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తానని 7 డివిజన్లు తిరిగిన తర్వాత, లేదా మంచి క్యాండిడేట్ని పెడదామని 5-6 క్యాండిడేట్లని సెలెక్ట్ చేసిన తర్వాత, ఓన్లే రాష్ట్రం కొరకు, అప్పులు తీర్చడం కొరకు, నిరుద్యోగులకు కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వడం కొరకు, తమ్ముడు రేవంత్ రెడ్డి నన్ను కోసిస్తున్నాండి అని, ఇంకా పరిస్థితి బాగోలేదని ప్రజలకు చూపించిన తర్వాత దైవకంగా మానవత్వ విధానంతో ఈ గత 3 నెలలు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వారికి మద్దతు ఇచ్చిన సంగతి ఈరోజు నేను మొట్టమొదటిగా మీకు చెప్తున్నాను. కేసీఆర్ గారు బంగారు తెలంగాణని 7 లక్షల కోట్లు అప్పు చేసేసారు, సర్వనాశనం అయింది, నేను వచ్చిన తర్వాత మొత్తం అన్నీ సాల్వ్ చేసేస్తానన్న రేవంత్ రెడ్డి నిన్న మహబూబాబాద్ వెళ్తే ఇదే చెప్పారు. మొన్న సార్ మాకు 300 రూపాయల చీరలు ఇస్తున్నారు, 1,00,000 రూపాయలేది, తులం బంగారం 1,00,000 రూపాయలేది, 4,500 నిరుద్యోగ భృతేది, 2,500 పెన్షన్లేవి, ఇందిరమ్మ ఇల్లులేవి, ఇచ్చిన 6 గ్యారంటీలేవి, ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా మా బతుకులు సర్వనాశనం చేశారని ఒకవైపు రైతులు, మేము వచ్చిన తర్వాత 2 లక్షలు రుణమాఫీ చేసేస్తాం, చేసుకోండి అప్పులు అన్నారు. ఒక ఆయన పాపం మీరు చూశారు, మొన్న మీడియా మిత్రులు లైవ్ ఇచ్చారు ఒక ఛానల్లో,
డైరెక్ట్గా నేను 2 లక్షలు అప్పు చేశానండి రేవంత్ రెడ్డి మాట విని. ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది, 2 రూపాయలు రాలేదు. ఇలాగ మేము 1 కోటి కుటుంబాల రైతులు సర్వనాశనం అయిపోతున్నాం. ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఈ రోజు నుండి ఒక 3 రోజుల్లో నా పోరాటం మీరు చూస్తారు. మీడియా మిత్రులందరూ మీరు లైవ్లు ఇవ్వండి, రిపోర్ట్ చేయండి. రాష్ట్రాన్ని ప్రేమించిన వారు, దేశాన్ని ప్రేమించిన వారు, రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు మంచి జరగాలన్న ప్రతి ఒక్కరూ, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నవారు ఆలోచించవలసింది ఏంటంటే, రెండు సంవత్సరాలు నేను రేవంత్ రెడ్డి కొరకు ఎంత పోరాడానో మీరు విన్నారు. ఆయన చుట్టూ ఉన్న నాయకులందరూ ఆయనకి ఇబ్బంది పెడుతుంటే అసెంబ్లీకి వెళ్ళి, సెక్రటరేట్కి వెళ్ళి, ఎప్పుడు లైఫ్లో అసెంబ్లీకి వెళ్ళలే, ఆయన పిలిస్తే వెళ్ళా. ఎప్పుడు నా లైఫ్లో సెక్రటరేట్కి వెళ్ళా, ఆయన పిలిస్తే వెళ్ళా. శాంతి అని అందరు లీడర్లతో కలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తమ్ముడు రేవంత్ రెడ్డి కొరకు ఇంత నేను ఫైట్ ఇస్తే, బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయడానికి ఒక 10 మంది రెడ్డులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడితే, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు, జగ్గారెడ్డి లాంటి వారు నిలబడితే, తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డాడని రాహుల్ గాంధీని ఒప్పించి డిసెంబర్ 4వ తారీఖుని, డిసెంబర్ 7ని ఆయన ముఖ్యమంత్రి చేయడంలో నా చిన్న పాత్ర కూడా ఉంది. అలాంటిది ఏమైంది ఆయనకి? ఇంకా మరి మాటలతో కుదరదు, చేతలతో చేసి చూపిస్తా. 100 రోజుల్లో మీరు రిజల్ట్స్ చూస్తారు. మార్పు చెందాడా? ఇప్పుడే నేను ఒక లెటర్ రాసి డిసెంబర్ 8, 9, 10 సమిట్కు ప్రపంచ నాయకులు ఎవరు రాకండి, ప్రెసిడెంట్లు రాకండి, ప్రైమ్ మినిస్టర్లు రాకండి అని 2008లో సోనియా గాంధీ పెట్టిన 200 దేశ ప్రెసిడెంట్లు పిలిస్తే మన్మోహన్ సింగ్ ఒక్కరిని రాకుండా చేశా. ఎందుకు? నా సమిట్ని కాపీ చేసి సోనియా గాంధీ పెట్టింది మన్మోహన్ సింగ్ ద్వారా. ఒక్క ప్రెసిడెంట్ రాలా. ఎందుకంటే 200 దేశాల్లో ప్రెసిడెంట్లు నన్ను నమ్ముతారు, ఇన్వెస్టర్స్ నన్ను నమ్ముతారు. ఏ రాజకీయ నాయకుడిని నమ్మట్లేదు, ఒక రేవంత్ రెడ్డి అనే కాదు. ఎందుకు? ఇప్పుడు సంతకం పెడతారు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. సో నేను ఇంగ్లీష్లో లెటర్ వేసి అతి త్వరలో మీకు రిలీజ్ చేస్తా. ఎందుకు అంటే ఈ 200 దేశాలకి, బిలియనర్స్కి రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన వీడియో నేను పంపించా. ఇంటర్నేషనల్ మీడియా ద్వారా అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్, అంటే ప్రపంచంలో టాప్ 2 800 కోట్లలో 400 కోట్ల ప్రజలు రిలీజ్ అయిన దానికి ఈ జూన్ 25, 27, జూలై 2, జూలై 11, జూలై 17 ఈ సంవత్సరం కూడా నేను గ్లోబల్ ప్రెస్లో వచ్చాను. హైదరాబాద్ని అభివృద్ధి చేద్దాం, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేద్దాం అంటే అమ్మి పడేస్తున్నారు. ఇది నిజం కాదా? చారిటీ సిటీని ఫిక్స్ చేసి అద్భుతమైన అభివృద్ధి చేద్దాము, దేశమంతా షాక్ అయ్యేటట్టు ఈ చిన్న 33 జిల్లాల్ని అభివృద్ధి చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం, ఆల్రెడీ తీసుకొచ్చానంటే పట్టించుకోవట్లేదు. సరికదా? కలిసినప్పుడల్లా తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో గౌరవంతో, ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండి మల్లు రవి గారు లాంటి పెద్దవారిని పంపించి ఎందుకు ఈ మోసం? కనుక రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ నాయకులందరినీ 1, కార్మికులు ఉద్యోగాలకు ఉన్న నాయకులందరినీ 2, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ నాయకుల్ని 3, కుల సంఘ నాయకుల్ని 4,
మీడియా ఓనర్స్ మిత్రుల్ని 5, అలాగే ఇప్పుడు వరకు 53% ఓట్లు వేయని, జూబ్లీ హిల్స్లో 42% ఓట్లు వేయని వారిని 6, అలాగే ఒక చివరి అవకాశం ప్రజాశాంతి పార్టీకి ఇద్దాం, రాష్ట్రాన్ని కాపాడుదాం అన్న బీసీ నాయకులందరినీ, ఆర్ కృష్ణయ్య గారిని కలిశాను, 100 మంది పెద్దలు కలిశాను. అలాంటి వారందరినీ బయటికి తీసుకొచ్చి, ఇంకా ఏ పార్టీలు లేవు గనుక ఇప్పుడు ఉన్న 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్, కేవలం బీజేపీ మోదీ ఏం చెప్తే అదే చేయాలి. విచారం లేదు అంటే వాళ్ళు చేసిన లక్షల కోట్ల అవినీతికి జైల్లో పెడతారని. చంద్రబాబు నాయుడు రోజు మోదీని తిట్టిన ఆయన సరెండర్ అయిపోయాడు కదా. మోదీ లాంటి ప్రధానమంత్రి లేడని రోజు తిట్టిన పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు కదా. కేసీఆర్ గారు లాంటి గొప్ప తెలంగాణ కొరకు పోరాడిన నాయకుడే సరెండర్ అయిపోయారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మోదీ చెప్పినట్లే రాష్ట్రంలో చేస్తున్నాడు కదా. లేదు అంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలుసుకొని డిస్కస్ చేసి బీజేపీకి డిపాజిట్ రాని క్యాండిడేట్ని జూబ్లీ హిల్స్లో ఎందుకు పోటీకి నిలబెట్టారు? బండి సంజయ్ లాంటి వారు, అల్లు అరవింద్ లాంటి వారు, ఈటెల రాజేంద్ర లాంటి వారు, ఆ గోషాల్ ఎమ్మెల్యే ఎవరైన పేరు రాజా సింగ్ లాంటి వారు ప్రశ్నిస్తే కిషన్ రెడ్డి ఎందుకు నోరెప్పలేదు?